ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగం, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మే నెల మాసం 15వ తారీఖు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఏ రకంగా ఉంటాయి తెలుసుకుందాం. విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసం 15వ తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మరియు శుక్రుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని శుక్రుడి కలయికతో ఉండడం అనేది మీకంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి మంచి యోగంగా చెప్పడం జరుగుతుంది. కానీ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నీచ స్థానంలో అంగారకుడు సంచారం చేయడం మరియు ధనస్థానంలో కేతు అనేది సంచారం చేయడం అనేది కొంచెం మిశ్రమైన ఫలితాలు, శ్రమతో కూడిన సంపాదన ఇవ్వడం కానీ, మానసికమైన ఇబ్బందులు అంటే కష్టాలతో కూడిన జీవితం అనేది ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే కష్టాలతోటి బాగా కష్టపడితే కానీ సంపాదన రాకపోవడం కానీ, ఇటువంటి ఒక మానసికమైన స్థితిలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రధానంగా వీరంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల, ప్రతినిత్యం కూడా దుర్గాదేవికి ప్రీతికరంగా ఖడ్గవాన స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.
ఆవునేతో దీపారాధన మహాలక్ష్మి ప్రీతికరంగా అమ్మవారి దేవాలయంలో పెడుతూ ఉండండి. మంచి ఐశ్వర్య ప్రాప్తి, ధనాదాయం పెరగడానికి, మానసికమైన ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రశాంతమైన చిత్తంతో ఉండడానికి దైవతారాధన చేయండి, మెడిటేషన్ చేయండి, ధ్యానంలో ఉండండి. ఎక్కువ మీ ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ ఉండండి. ఓం హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రీరాముడి అనుగ్రహంతో, హనుమత్ అనుగ్రహంతో మీకంతా కూడా సకల గ్రహపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో అంగారకుడు సంచారం చేయడం అనేది కొంచెం దోషకారకంగా ఉంటుంది. ఇక్కడంతా కూడా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే వీడియోలంతా కూడా మనం శుక్రుడి యొక్క విశేషాలు చెప్తున్నాం. కానీ కలత్రకారకుడు స్త్రీతత్వమైన గ్రహం కావున, కళ్యాణ యోగానికి ఇచ్చే గ్రహం కావున మీకంతా కూడా జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు కనుక దోషకారకుడుగా ఉంటే శుక్రుడికి జప హోమాదులు చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల శుక్రుడు శాంతిస్తారు. కావున ఈ యొక్క కమలాత్మిక అనేది మూలమంత్రంతో అంతా కూడా చేసుకోవడం అనేది శ్రేయదాయకంగా ఉంటుంది. శ్రీ సూక్తంగా సంపుటిత విధానంలో అంతా కూడా చేస్తారు. మూలమంత్ర సంపుటిత విధానంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, తామర పూలతోటి, తామర గింజలతోటి, తేనెతోటి హోమం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అతి మధురమనే ఈ యొక్క ద్రవ్యం ఉంటుంది. ఆ ద్రవ్యంతో ఎవరైతే విశేషమైన హోమం చేస్తుంటారో లక్ష్మీ కుబేర కటాక్షం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకుంటే కనుక కలత్రకారకుడైన శుక్రుడు మీకంతా కూడా కళ్యాణ యోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. ప్రధానంగా సప్తమాధిపతి అంతా కూడా దోషకారకుడు ఉంటే శని దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, పిల్లలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్వంకంతా కూడా మమ జాతకరీత్యా శీఘ్రమేవ అతి శీఘ్ర కళ్యాణాధికార సిద్ధ్యర్థం అనే సంకల్పంతో సప్తమాధిపతి యొక్క దోషకారకుడు ఉంటాయి కనుక జన్మజాతకంలో మీకు శుక్రుడు కానీ, ఈ యొక్క అంగారకుడు కానీ, గురువు కానీ దోషకారకుడుగా ఉంటే కనుక ఈ 4 గ్రహాలకి జపాలు శాంతులు చేసుకుంటే కనుక ప్రధానంగా కలత్రకారకుడు, కళ్యాణ యోగానికి కారకుడమైన గ్రహం ఏంటిదంటే బృహస్పతి, అంగారకుడు మరియు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అవుతాడు. శనీశ్వరుడు సప్తమాధిపతి ఏమన్నాడు కావున కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా శనీశ్వరుడు కూడా కళ్యాణ కారకుడు అవుతాడు. కావున మీకు జాతకరీత్యా ఈ గ్రహాలకి జపాలు హోమాలు చేసుకుంటే శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో ధనాదాయం పెరగడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, క్లాస్ బిజినెస్ రంగంలో కానీ ప్రధానంగా విపరీత రాజయోగంగా ఉంటుంది. ఈ మాసంలో మీకంతా కూడా ఐటీ రంగంలో మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి, మంచి రాబడి రావడానికి, విదేశంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఇండస్ట్రీ రంగంలో వాళ్ళు ప్రధానంగా ఇండస్ట్రియల్ బిజినెస్లో ఉండే వాళ్ళు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధన చేయండి. ఈ నెల మాసంలో మనకంతా కూడా వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి ప్రీతికరంగా తమలపాకు పూజ చేయడం, సింధూర అభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహాలకు ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జ్యోతిష్య పండితులతోటి మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకొని జాతకాలకి అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జ్యోతిష్ పండితులతోటి మీరంతా కూడా జాతకాలంతా కూడా విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారం చేసుకోండి. విపరీత రాజ్యంతో శుక్రుడి అనుగ్రహంతో, బృహస్పతి అనుగ్రహంతో మీకంతా కూడా అఖండమైన తేజోవంతమైన జీవితం, ఆనందమైన జీవితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. శివుడికంతా కూడా ప్రతినిత్యం సోమవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున ఈ యొక్క శివుడికంతా కూడా పంచామృత అభిషేకము, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, మామిడి పళ్ళ గుజ్జుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. వ్యాపారస్తులు ప్రధానంగా వ్యాపారస్తులంతా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు బాగా వస్తున్నాం, మేమంతా కూడా ఆర్థికంగా కష్టాలు ఉన్నాయనుకునే వాళ్ళు ప్రధానంగా మీరు లక్ష్మీ కుబేర యంత్రము, నరఘోష నివారణ యంత్రం అంతా కూడా మంత్రించి దానికి ప్రతిష్ఠ చేసుకొని ఆ యొక్క ఫోటో ఫ్రేమ్ లాగా కానీ, మీరు వ్యాపార స్థలంలో తూర్పు దిగ్భాగంలో కానీ, ఉత్తర దిగ్భాగంలో కానీ, ఈశాన్య దిగ్భాగంలో కానీ దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకుని దానంతా కూడా నిత్యం ధూప దీప నైవేద్యం పెడుతూ ఉంటే కనుక ధనాకర్షణ పెరగడానికి, అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయాయను.